హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. ఇందులో బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా నేనైతే 1/2 kg వరకు అయితే బీరకాయలు తీసుకున్నా. దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేయాలి. ఫస్ట్ దాన్ని బాగా క్లీన్ చేసుకొని వాటర్తో చిన్న చిన్న పీసులుగా అయితే దాన్ని కట్ చేసుకోవాలి. తొక్క తీయని అవసరం లేదు. నేను తీసుకుంది చాలా ఫ్రెష్గా చాలా తాజాగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ కోసేస్తున్నాను. దీన్ని చాలా చిన్న చిన్న పీసులుగా అయితే మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ నేనైతే వీడియోలో చూపించిన విధంగా మొత్తం 1/2 kg కూడా చాలా చిన్న చిన్న పీసులుగా అయితే నేను కట్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. పచ్చడి అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా మంచిగా వస్తుంది. చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తే ఇలా కట్ చేయడం వల్ల చాలా త్వరగా ఉడుకుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. మొత్తం అంతటిని కూడా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నా. చూడండి ఎంతగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత నేనైతే మీడియం ఫ్లేమ్లో నా కర్రీ తగ్గ అయితే బౌల్ తీసుకున్నా. దాంట్లోకి అప్రాక్సిమేట్లీ 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది 1/2 kgకి. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. నేనైతే ఫస్ట్గా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేశానండి. దీంతో పాటుగా కొద్దిగా అన్నీ మిక్స్ అయినటువంటి పోపులు కూడా యాడ్ చేయాలి. పోపులు కంపల్సరీ యాడ్ చేయాలండి. ఎందుకంటే మెయిన్ పచ్చడికి పోపులే టేస్ట్ వస్తాయి. అందుకని కంపల్సరీగా ఈ పోపులు అయితే యాడ్ చేసి రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోనండి. మొత్తం అంతా కూడా రెడ్ కలర్ వస్తుంది. ఒక 4 to 3 minutes అయితే పడుతుంది. మొత్తం అంతా రెడ్ కలర్ వచ్చింది చూసారా? రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా వేయించుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసాం కదండి బీరకాయని, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. స్లోగా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతటిని కూడా ఇందులో వేసేయాలి. దాని తర్వాత మొత్తం మిక్సర్ అంతటి కూడా ఒకసారి కలుపుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంటుంది. మీడియం ఫ్లేమ్ ఉండి ఇదంతా ప్రాసెస్ అనేది రిపీట్ చేయాలి. లేదంటే కర్రీ అనేది బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. మొత్తం అంతటిని కలుపుకున్నాను. ఇప్పుడు నా కర్రీకి తగ్గ కారాన్ని, అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు అన్నీ యాడ్ చేస్తున్నానండి. మీరు కూడా ఇలా యాడ్ చేయండి. నేనైతే అన్నీ కూడా 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను. నా కర్రీ 1/2 kgకి అయితే ఇది సరిపోతుంది. మీరు కర్రీ ఎక్కువైతే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను అన్నీ కూడా 1.5 టేబుల్ స్పూన్సే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మిక్సర్ మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 minutes వరకు అయితే వాటర్ మొత్తం బయటకు వచ్చినంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. వాటర్ అయితే బయటకు వస్తుంది. బీరకాయ అయితే ఉడుకుతుంది. 2 నుంచి 3 నిమిషాల పాటు 2-3 సార్లు ఇదే ప్రాసెస్ అనేది రిపీట్ చేయాలండి. ఆ బీరకాయ ఉడికినంత వరకు కూడా మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కలుపుకోవాలి. వాటర్ వస్తుంది చూసారు కదండి. ఈ వాటర్ మొత్తం కూడా ఆవిరైపోతుంది. అప్పటి వరకు కూడా మనం అదే ప్రాసెస్ రిపీట్ చేసి దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. జస్ట్ 1 minute కొత్తిమీర ఉడికిపోతుంది. ఈ మిక్సర్ని మొత్తం కూడా బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. కర్రీ అయితే మ్యాక్సిమం ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సర్ని మొత్తం కూడా మనం పచ్చడి చేయాలి. అంతే చిన్న చిన్న చట్నీ మాదిరి తయారు చేసుకోవాలి. చూసారు కదండి బీరకాయ ఉడికిపోయింది. దాన్ని కొద్దిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ మనకు బీరకాయ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నేను
బాగా కూల్ అయిన తర్వాత ఈ కర్రీ మొత్తం కూడా 5 to 10 minutes కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత నేను మిక్సీలో తీసుకుంటున్నాను. ఇది మొత్తాన్ని కూడా మిక్సీలో వేసి పేస్ట్ అయినంత వరకు కూడా మిక్సీ ఆన్లో ఉంచాలండి. నేనైతే మిక్సీలో వేసాను. మీరు కూడా ఇదే ప్రాసెస్ రిపీట్ చేయండి. నేను మిక్సీలో వేస్తున్నా. కొద్దిగా చింతపండు యాడ్ చేసానండి టేస్ట్ కోసం. కొద్దిగా చింతపండు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇదే టైంలో యాడ్ చేయాలి. నేనైతే 1.5 tablespoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అదే కూడా చింతపండు కూడా కొద్దిగా యాడ్ చేయాలండి. జస్ట్ మన టేస్ట్ కోసం 2 కూడా ఇందులోనే యాడ్ చేసి దీంతో కలిపి మిక్స్ చేస్తున్నా. దీనివల్ల అయితే పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుందండి. బీరకాయ పచ్చడి చూసారు కదండి, బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత సేమ్ మనం ఏది ఇందులో అయితే ఉండేమో అదే ప్లేట్లో అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని మళ్ళీ పోపు గింజలు, అదేవిధంగా కొద్దిగా ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిరపకాయలు వేసి మళ్ళీ వేయించుకోవాలండి రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా. నేనైతే 1 ఉల్లిపాయ యూజ్ చేస్తున్నాను. మీకు కొద్దిగా ఎక్స్ట్రాని యూజ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఇది కూడా రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాతే మనం అనేది ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేయాల్సి వస్తుంది. చూడండి, బాగా కలుపుకొని రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. చూసారు కదా, రెడ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసినటువంటి మిక్సర్ మొత్తాన్ని కూడా ఇందులో పడేయాలి. ఒక 2 minutes వరకు అయితే దీన్ని మిక్స్ చేయాలి. దీంట్లో కలుపుకోవాలి, బాగా మిక్స్ అయినంత వరకు కలుపుకోవాలి. బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో అండి. సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.